పరిశ్రమ. భారతదేశంలో అత్యధికంగా పొగాకు ఉత్పత్తి చేసేటువంటి రాష్ట్రం ఏది అంటున్నా ఏపీ అండి. పొగాకు ఉత్పత్తిలో నంబర్ 1 స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏది అంటున్నా ఏపీ అండి. ఆంధ్రప్రదేశ్ లో అత్యధికంగా పొగాకు ఉత్పత్తి చేసేటువంటి రాష్ట్రం ఏది అంటున్నా ఏపీ. భారతదేశంలో అత్యంత నాణ్యమైనటువంటి వర్జీనియా పొగాకు లభించేటువంటి రాష్ట్రం ఏది అంటున్నా ఏపీ అండి. అత్యంత మన్నికైనది, అత్యంత నాణ్యమైన పొగాకు లభించేటువంటి వర్జీనియా పొగాకు లభించేటువంటి రాష్ట్రం ఏది అంటున్నా ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ లో ప్రధానంగా ఏ ప్రాంతాల్లో లభిస్తుంది అంటే వర్జీనియా పొగాకు గుంటూరు మరియు ప్రకాశం జిల్లాలో లభిస్తాయండి. గుంటూరు మరియు ప్రకాశం జిల్లాల్లో ఈ వర్జీనియా రకం పొగాకు ఎక్కువగా లభిస్తుంది. అందువలన దీన్ని ఏమని పిలుస్తామంటున్నా హవానా ఆఫ్ ఇండియాగా పేర్కొంటామండి. హవానా ఆఫ్ ఇండియా అని దేని పేర్కొంటాం అయ్యా అంటున్నా ఆంధ్రప్రదేశ్ పేర్కొంటూ ఉంటాం. మరి ఆంధ్రప్రదేశ్ ఈ పొగాకు మీద సిటిఆర్ఐ అనేటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేశారు. సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. సిటిఆర్ఐ అంటే ఏంది అంటున్నా సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఎక్కడుంది అంటే ఇది రాజమండ్రిలో ఉందండి. దీన్ని ఎప్పుడు స్థాపించారయ్యా అంటే 1947 లో స్థాపించారు. సిటిఆర్ఐ సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇది వచ్చేసి పొగాకు మీద పరిశోధన చేసేటువంటి సంస్థ. ఇది ఎక్కడుంది అంటున్న రాజమండ్రిలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో సిగరెట్ల పరిశ్రమ ఎక్కడన్నా ఉంది అంటున్నా ఏపీలో సిగరెట్ల పరిశ్రమ ఎక్కడ ఉంది అంటున్నా సిగరెట్ల పరిశ్రమ ఎక్కడ ఉంది అంటున్నా బిక్కవోలు. ఆంధ్రప్రదేశ్ లో ఏకైక సిగరెట్ పరిశ్రమ ఏ ప్రాంతంలో ఉంది అంటున్నా బిక్కవోలు తూర్పు గోదావరి జిల్లాలో ఉందండి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ లో పొగాకు బార్లే పొగాకు పరిశోధనా కేంద్రం. బార్లే పొగాకు పరిశోధనా కేంద్రం. బార్లే పొగాకు పరిశోధనా కేంద్రం ఎక్కడుంది అంటున్నా కలువచెర్లలో ఉందండి. బార్లే కంపెనీ వారి యొక్క పొగాకు పరిశోధనా కేంద్రం ఎక్కడుంది అంటున్నా కలువచెర్ల అనేటువంటి ప్రాంతంలో ఉంది. అదే విధంగా మనం గిరి చూసుకున్నామంటే కేంద్ర పొగాకు బోర్డు ప్రధాన కార్యాలయం. కేంద్ర పొగాకు బోర్డు ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందయ్యా అంటున్నా గుంటూరులో ఉందండి. పొగాకు బోర్డు ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అంటున్నా గుంటూరులో ఉంది. ఈ కేంద్ర పొగాకు బోర్డు ప్రధాన కార్యాలయానికి అనుబంధంగా 6 ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి. ప్రాంతీయ కార్యాలయాలు మొత్తం ఎన్ని ఉన్నాయంటున్నా 6 ఉన్నాయి. చాలా ఇంపార్టెంట్ అండి. అవి ఏమేమి ఉన్నాయంటున్నా 1 గుంటూరు, 2 వచ్చేసి కందుకూరు, 3 జీలుగుమల్లి. ఈ 3 ఏపీలో ఉంటే 4 వచ్చేసి వెడసందూరు తమిళనాడులో ఉందండి. ఇది 5 వచ్చేసి హన్సూర్ కర్ణాటకలో ఉంది. 6 వచ్చేసి దిన్హట్ట ఇది వచ్చేసి వెస్ట్ బెంగాల్లో ఉందండి. బార్లే పొగాకు పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంది అంటే కలువచెర్లలో ఈస్ట్ గోదావరిలో ఉంది. కేంద్ర పొగాకు బోర్డు ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే గుంటూరులో ఉంది. ప్రాంతీయ కార్యాలయాలు వచ్చేసి మొత్తం 6 ఉన్నాయి. అవి ఏమేమి ఉంటున్నా గుంటూరు, కందుకూరు, జీలుగుమల్లి ఈ 3 మన ఏపీలో ఉంటేనా వెడసందూరు వచ్చేసి తమిళనాడులోను, హన్సూర్ వచ్చేసి కర్ణాటకలోను, దిన్హట్ట వచ్చేసి వెస్ట్ బెంగాల్లోనూ ఉన్నాయండి పొగాకు పరిశోధన కేంద్రాలు మరియు వాటి యొక్క సంస్థలు. నెక్స్ట్ గమనించినామంటే విశాఖ షిప్ యార్డ్ అండి. ఈ విశాఖ షిప్ యార్డ్ ఏమని పేర్కొంటాం అంటున్నా హిందుస్థాన్ షిప్ యార్డ్. సాధారణంగా 1942 సంవత్సరంలో సింధియా స్టీమ్ అండ్ నావిగేషన్ అనే పేరుతో ఇక్కడ వచ్చేసి నౌకా నిర్మాణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారండి.
నౌకా నిర్మాణ కేంద్రాన్ని 1942 సంవత్సరంలో సింధియా స్టీమ్ అండ్ నావిగేషన్ పేరుతో ఏర్పాటు చేసి దీనిని 1952 సంవత్సరంలో జాతీయం చేసి ఈ సింధియా స్టీమ్ అండ్ నావిగేషన్ పేరును హిందుస్థాన్ షిప్ యార్డ్ గా పేరు మార్చడం జరిగింది. నౌకా నిర్మాణ కేంద్రం అండి, హిందుస్థాన్ షిప్ యార్డ్ గా పేరు మార్చడం జరిగింది. ఈ సింధియా స్టీమ్ నావిగేషన్ ఆధారంలో రూపొందించిన మొట్టమొదటి నౌక ఏది అంటున్నా జల ఉష. మన భారతదేశంలో అతిపెద్ద నౌకా నిర్మాణ కేంద్రం ఏది అంటున్నా ఈ హిందుస్థాన్ షిప్ యార్డ్ అండి. ఎక్కడ ఉందంటే విశాఖపట్నంలో ఉంది. సరే, ఇక్కడ వరకు చూసిన వివిధ పరిశ్రమలు అవి ఎక్కడ ఉన్నాయో ఒకసారి గమనించినాము. వివిధ ప్రాంతాలు లేదా వివిధ వస్తువులు ఏ ప్రాంతాలు ప్రసిద్ధో ఒకసారి చూద్దామండి. వివిధ రకాలంటే ఉత్పత్తులు అవి ఏ ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందాయో ఓసారి గమనిద్దాం. ఒకటి వచ్చేసి కలంకారీ వస్తువులు మనం చూస్తుంటామండి. అప్పుడప్పుడు షాపులు వినాం అనుకోండి, మన మేడమూళ్ళు ఎక్కువ మంది చూస్తుంటారు, బంగారు నగలు వేసుకుంటారు. అవి మనకు ఫ్యాన్సీ స్టోర్లో పోతే బయట చూసే ఏదో 10 లక్షలు 20 లక్షలు ఉన్నట్టుంటే ఆ బంగారు షాపులో పోతే ఓ 200 300 కూడా వస్తాయి. అవి మన వాళ్ళు అంటారు పిచ్చి బంగారు అని చెప్పో, లేదంటే రాల్డ్ గోల్డ్ అని ఏదో సంథింగ్ పిలుస్తుంటారండి. అటువంటి వస్తువును కలంకారీ వస్తువులను పేర్కొంటుంటాం. మరి కలంకారీ వస్తువులకు ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం ఏది అంటున్నా మచిలీపట్నం మరియు శ్రీకాళహస్తి అండి. శ్రీకాళహస్తి కలంకారీ వస్తువులు ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం. నెక్స్ట్ ఏం చూసుకుంటేనా నేత వస్త్రాలండి. మరి నేత వస్త్రాలు లేదా చేనేత వస్త్రాలకు ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం వచ్చేసి పొందూరు. శ్రీకాకుళం దగ్గర ఉన్నటువంటి పొందూరు గాని, లేదంటేనా మాధవరం గాని, లేదంటేనా వెంకటగిరి గాని, లేదంటేనా గుంటూరు. ఇవి వచ్చేసి నేత వస్త్రాలకు ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతాలు అయితే, అదేనా పట్టు వస్త్రాలు. మరి పట్టు వస్త్రాలు ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం ఏది అంటేనా ధర్మవరం వైఎస్ఆర్ జిల్లాలోని మాధవరం, అదేవిధంగా వెంకటగిరి, అదేవిధంగా ఉప్పాడ, నెక్స్ట్ అదేవిధంగా మదనపల్లి. ఇవి వచ్చేసి ఈ పట్టు వస్త్రాలకు ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతాలు. నెక్స్ట్ అదేవిధంగా బొమ్మలండి. ఈ బొమ్మలకు ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం ఏది అంటే ఏటికొప్పాక, చాలా ప్రసిద్ధి అండి. ఏటికొప్పాక ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం. అదే పీచు వస్తువులు మరి పీచు వస్తువు ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఏది అంటే కోనసీమ. నెక్స్ట్ నర్సరీ మొక్కలు, నర్సరీలకు ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం కడియం. నర్సరీలకు ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం ఏది అంటున్నా కడియం. నెక్స్ట్ అదేవిధంగా పూసలు మరియు గాజులు, గాజులకు ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం ఏది అంటున్నా శ్రీకాళహస్తి. నెక్స్ట్ వచ్చేసి బందరు అంటే మచిలీపట్నం అండి. మళ్ళీ మీరు ఇంకోటి అనుకుంటారు బందరు. నెక్స్ట్ అదే విధంగా నెల్లూరు. నెక్స్ట్ బెల్లం అండి. బెల్లం మీద కండసారి. దీనికి వచ్చేసి అనకాపల్లి ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం. నెక్స్ట్ అదే విధంగా చూసుకుంటే తుంగ చేపలు. ఈ తుంగ చేపలు ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం ఏది అంటున్నా నెల్లూరు. అదేవిధంగా తివాచీలు ప్రసిద్ధి చెందిన ప్రాంతం వచ్చేసి ఏలూరు. ఆహార శుద్ధి ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం వచ్చేసి పశ్చిమ గోదావరి మరియు తూర్పు గోదావరి. పశ్చిమ గోదావరి మరియు తూర్పు గోదావరి ఆహార శుద్ధి. నెక్స్ట్ మ్యాంగో పల్ప్ చిత్తూరు, శ్రీకాకుళం, నెక్స్ట్ విజయనగరం.
కొన్ని ముఖ్యమైన ఉత్పత్తులు వాటికి సంబంధించిన అంశాలు గమనిస్తేవి ఉన్నాయి. అదేవిధంగా రసాయనిక ఎరువులు గమనించామంటే రసాయన ఎరువుల పరిశ్రమలు, మరి ఆంధ్రప్రదేశ్ లో రసాయన ఎరువుల యొక్క పరిశ్రమలు గమనిస్తేనా ఒకటి గోదావరి ఫర్టిలైజర్స్. గోదావరి ఫర్టిలైజర్స్, మరి ఈ గోదావరి ఫర్టిలైజర్స్ ఎక్కడ ఉంది అంటున్నా రాజమండ్రిలో ఉందండి. చాలా ఇంపార్టెంట్ అండి, రాజమండ్రి. నెక్స్ట్ నాగార్జున ఫర్టిలైజర్స్. నాగార్జున ఫర్టిలైజర్స్, ఈ నాగార్జున ఫర్టిలైజర్స్ ఎక్కడ ఉంది అంటున్నా కాకినాడ. నెక్స్ట్ అదేవిధంగా కోరమండల్. కోరమండల్ ఫర్టిలైజర్స్ వచ్చేసి విశాఖపట్నం. కోరమండల్ ఫర్టిలైజర్స్ వచ్చేసి విశాఖపట్నం. నెక్స్ట్ అదేవిధంగా గమనించామనుకోండి ఆంధ్ర ఫర్టిలైజర్స్ తాడేపల్లి. తాడేపల్లి. కృష్ణా ఇండస్ట్రియల్ ఫర్టిలైజర్స్ వచ్చేసి కృష్ణా జిల్లాలో ఉంది. నెక్స్ట్ అదేవిధంగా ఆంధ్ర షుగర్ ఫర్టిలైజర్స్, ఆంధ్ర షుగర్ తణుకులో ఉందండి. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ముఖ్యమైన రసాయన పరిశ్రమ తీసుకుంటున్న గోదావరి ఫర్టిలైజర్స్ తీసుకుంటున్న రాజమండ్రిలోను, నాగార్జున ఫర్టిలైజర్స్ కాకినాడ, కోరమండల్ ఫర్టిలైజర్స్ విశాఖపట్నంలోను, ఆంధ్ర ఫర్టిలైజర్స్ తాడేపల్లి, కృష్ణా ఇండస్ట్రియల్ ఫర్టిలైజర్స్ కృష్ణా జిల్లాలోని బందర్ వద్ద, ఆంధ్ర షుగర్స్ వచ్చేసి తణుకు వద్ద ఉన్నాయండి. ఇవి కాకుండా అటవీ పరిశ్రమలకు సంబంధించినవి తీసుకుంటున్న ప్లేవుడ్ పరిశ్రమలు. ప్లేవుడ్ పరిశ్రమలు తీసుకుంటున్న ఒకటి వచ్చేసి ఆంధ్ర ప్లేవుడ్ పరిశ్రమ ఎక్కడుంది అంటున్నా రాజమండ్రిలోను. రెండోది గోదావరి ప్లేవుడ్ పరిశ్రమ వచ్చేసి ఎక్కడుంది అంటేనా రంపచోడవరం. రంపచోడవరంలో ఉన్నాయండి. నెక్స్ట్ కింద చూసుకున్నాం అనుకోండి స్ట్రాబోర్డ్. ఈ స్ట్రాబోర్డ్ పరిశ్రమ గురించి చూసుకుంటున్నా ప్రధానంగా రెండు ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఆంధ్ర స్ట్రాబోర్డ్ పరిశ్రమ. ఆంధ్ర స్ట్రాబోర్డ్ పరిశ్రమ ఇది వచ్చేసి భీమవరంలో ఉందండి. భీమవరంలో ఉంది. నెక్స్ట్ అదేవిధంగా వీర వెంకట సత్యనారాయణ స్ట్రాబోర్డ్. ఈ వీర వెంకట సత్యనారాయణ స్ట్రాబోర్డ్ పరిశ్రమ వచ్చేసి శృంగవరంలో ఉందండి. శృంగవరంలో ఉండడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా ముఖ్యమైనటువంటి టైల్స్ పరిశ్రమలు. ముఖ్యమైనటువంటి టైల్స్ పరిశ్రమలు చూసుకుంటున్నా ఆంధ్ర సిరామిక్స్ అండ్ టైల్స్ ఇండస్ట్రీ. ఇది వచ్చేసి విశాఖపట్నంలో ఉంది. అత్యంత ముఖ్యమైనటువంటి స్పార్టెక్స్ సిరామిక్ లిమిటెడ్. ఇది వచ్చేసి చంద్రగిరి వద్ద ఉందండి. ఇవి వచ్చేసి ముఖ్యమైన పరిశ్రమలు అయితే, ఇవి కాకుండా మరికొన్ని పరిశ్రమలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైన ఒకసారి చూద్దాం. హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ అండి. HZL అంటున్న హిందుస్థాన్ జింక్ లిమిటెడ్. ఇది వైజాగ్ లో ఉంది. నెక్స్ట్ అదేవిధంగా BHEL భారత్ హెవీ ఎలక్ట్రానికల్ లిమిటెడ్. BHEL దీని యొక్క బ్రాంచ్ వచ్చేసి వైజాగ్ లో ఉందండి. నెక్స్ట్ NTPC నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్. దీని యొక్క బ్రాంచ్ వచ్చేసి వైజాగ్ లో ఉంది. సింహాద్రి అని పిలుస్తామండి, దీన్ని సింహాద్రి అని పిలుస్తాం. నెక్స్ట్ అదే విధంగా తీసుకుంటున్నా DCIL. మరి DCIL అంటే ఏంటంటే డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. DCIL
డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఇది ఎక్కడ ఉంది అంటున్నా వైజాగ్ లో ఉందండి. నెక్స్ట్ IMTZ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ మెడికల్ టెక్నాలజీ జోన్, ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ మెడికల్ టెక్నాలజీ జోన్ ఇది కూడా వైజాగ్ లో ఉందండి. నెక్స్ట్ BEL భారత్ ఎలక్ట్రానికల్ లిమిటెడ్ ఇది వచ్చేసి మచిలీపట్నంలో ఉందండి. భారత్ ఎలక్ట్రానికల్స్ లిమిటెడ్ ఇది వచ్చేసి మచిలీపట్నంలో ఉంది. అదేవిధంగా BHEL NTPC కంబైన్డ్ గా ఉంటుందండి. ఇది వచ్చేసి తిరుపతి. నెక్స్ట్ FCIL ఫర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అండి. FCIL ఫర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఇది ఎక్కడ ఉంది అంటున్నా ఎర్రగుంట్ల. ఈ ఎర్రగుంట్ల అనేటువంటి ఊరు ఎక్కడ ఉంది అంటున్నా వైఎస్ఆర్ జిల్లాలో ఉందండి. ఏ జిల్లాలో ఉందంటున్నా వైఎస్ఆర్ జిల్లాలో ఉంది. నెక్స్ట్ ECIL ఎలక్ట్రానికల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ECIL అంటే అంటేనా ఎలక్ట్రానికల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఇది వచ్చేసి తిరుపతిలో ఉందండి. ఎక్కడుంది అంటున్నా తిరుపతిలో ఉంది. నెక్స్ట్ RINL మనం ఆల్రెడీ చెప్పుకున్నామండి. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్. ఇది ఎక్కడ ఉంది అంటున్నా వైజాగ్ లో ఉందండి. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ అనేటువంటి సంస్థ ఎక్కడుందంటేనా మనకు వైజాగ్ లో ఉంది. మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి అత్యంత ముఖ్యమైన పరిశ్రమలు అవి ఎక్కడెక్కడ ఉన్నాయి, అవి వాటి యొక్క కార్యక్రమాలు ఏమున్నాయి ఇవి ఓసారి చూద్దామండి. ఓసారి వీటిని బ్రీఫ్ గా గమనిద్దాం. ఓకే అండి. ఏపీ పారిశ్రామిక రంగం ఆంధ్రప్రదేశ్లోని పరిశ్రమలను పరిపాలనా సౌలభ్యం కోసం వాటికి ఆర్థిక సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశంతో పరిశ్రమలు 5 రకాలుగా విభజించాం. ఈ 5 రకాలు ఏమంటే మెగా పరిశ్రమలు 200 కోట్ల పెట్టుబడి ఉండాలి, అంతకన్నా ఎక్కువ ఉండాలి, లేదా 2000 మంది కన్నా ఎక్కువ మందికి ఉపాధి కల్పించాలి. భారీ పరిశ్రమలు 200 కోట్ల వరకు పెట్టుబడి ఉండాలండి. మధ్య తరహా పరిశ్రమలు 50 కోట్ల వరకు పెట్టుబడి ఉండాలి, సంవత్సరానికి 250 కోట్ల పైగా టర్న్ ఓవర్ జరగాలి. సూక్ష్మ పరిశ్రమలు 10 కోట్ల వరకు పెట్టుబడి ఉండాలి, సంవత్సరానికి 50 కోట్లకు పైగా టర్న్ ఓవర్ ఉండాలి. కుటీర పరిశ్రమలు 1 కోటి రూపాయలు మినిమం పెట్టుబడి ఉండాలి, 10 కోట్ల వరకు సంవత్సరానికి వార్షిక టర్న్ ఓవర్ జరిగితే వాటిని మనం ఈ 5 రకాలైన పరిశ్రమలుగా విభజించడం జరిగింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ యొక్క పారిశ్రామిక వృద్ధి రేట్ ఎంత ఉంది అంటున్నా 16.2% ఉంది. అదే ఇండియా యొక్క వృద్ధి రేట్ ఎంత ఉంది అంటే 4.7% ఉంది. ఇది పారిశ్రామిక రంగానికి సంబంధించిన ప్రాథమిక అంశం. మరి ముడి సరుకుల ఆధారంగా పరిశ్రమలు ఎన్ని రకాల నుంచి వచ్చాయంటేనా 3 రకాలు ఇచ్చాం. అవి ఏమన్నా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, అటవీ ఆధారిత పరిశ్రమలు, ఖనిజ ఆధారిత పరిశ్రమలు అండి. నెక్స్ట్ గిని గమనించామనుకోండి, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు గిని గమనించామంటేనా వాటిలో ముఖ్యమైన కొన్ని పరిశ్రమలు గమనిద్దాం. చేనేత పరిశ్రమ లేదా నూలు పరిశ్రమలు దీన్ని మొట్టమొదటిసారిగా 1915వ సంవత్సరంలో పందెలపాక అనేటువంటి ప్రాంతంలో ఈ మొట్టమొదటి నూలు పరిశ్రమ స్థాపించారు. ఈ ఆంధ్రప్రదేశ్ లో చేనేత వస్త్రాలను చేనేత పరిశ్రమలు డెవలప్మెంట్ కోసం వచ్చేసి బ్రాండెక్స్ అప్రెల్ సిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ ఏర్పాటు చేశారు అంటున్నా విశాఖపట్నంలో ఏర్పాటు చేశారు. ఈ విశాఖపట్నంలో ఏర్పడినటువంటి దీన్ని ఏమని పిలుస్తామంటున్నా మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా విశాఖపట్నాన్ని పేర్కొంటాం. చేనేత వస్త్రాలకు పరిచయమైనటువంటి ప్రాంతాలు వచ్చేసి గుంటూరు, పొందూరు, మాధవరం, వెంకటగిరి అండి. మన ఆంధ్రప్రదేశ్ లో అత్యంత వ్యవస్థీకృతమైనటువంటి పరిశ్రమ ఏదంటే చేనేత పరిశ్రమ అని పేర్కొంటాం. ఈ చేనేత పరిశ్రమలోని కార్మికుల యొక్క ఆర్థిక పరిస్థితిని పెంపొందించాలనే ఉద్దేశంతో ఏపీ గవర్నమెంట్ ప్రవేశమైనటువంటి నూతన పథకం వచ్చేసి వైఎస్ఆర్ నేతన నేస్తం సంవత్సరానికి 24,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తారండి. నెక్స్ట్ పంచదార పరిశ్రమ 1933వ సంవత్సరంలో ఏటికొప్పాక అనేటువంటి ప్రాంతంలో నూతన పంచదార పరిశ్రమ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పంచదార పరిశ్రమ ఏమని పేర్కొంటాం అంటే బరువు తగ్గేటువంటి పరిశ్రమ అని పేర్కొంటామండి. ప్రపంచ పంచదార పాత్రని క్యూబాని పేర్కొంటాం. ఇండియా యొక్క పంచదార పాత్రని ఉత్తరప్రదేశ్ ని పేర్కొంటాం. మరి ఇక్కడికి చూసుకున్నాం అనుకోండి, సహకార రంగంలో రాష్ట్ర వ్యాప్తంగా 7 పంచదార పరిశ్రమలు ఉన్నాయి. వీటిలో వచ్చేసి ఒకటైనటువంటి ఆంధ్ర షుగర్స్ వచ్చేసి రాకెట్ల ప్రయోగానికి అవసరమైన ఇంధనాన్ని కూడా ఉత్పత్తి చేస్తున్నారండి. నెక్స్ట్
పరిశ్రమ. ఆంధ్రప్రదేశ్ వచ్చేసి పట్టు పరిశ్రమలో ఆంధ్రప్రదేశ్ లో అనంతపురం జిల్లా మొదటి స్థానంలోను, చిత్తూరు జిల్లా రెండవ స్థానంలో ఉంటాయి. ఓవరాల్ గా దేశంలో వచ్చి కర్ణాటక మొదటి స్థానంలోను, ఏపీ రెండవ స్థానంలో ఉన్నాయండి పట్టు ఉత్పత్తులు. మొట్టమొదటి పట్టు ఉత్పత్తిని 1832 సంవత్సరంలో ఈ రిషా వద్ద స్థాపించినారు. 1955 సంవత్సరంలో చాలా ఇంపార్టెంట్. 1955 సంవత్సరంలో హిందూపురం వద్ద సెరికల్చర్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్ ని స్థాపించడం జరిగింది. 2014 జూన్ లో వచ్చేసి ధర్మవరం పట్టు పాడాల చీరలకు వచ్చేసి GI సర్టిఫికేట్ రావడం జరిగిందండి. నెక్స్ట్ జనుము పరిశ్రమ 1930 సంవత్సరంలో వచ్చేసి నెల్లిమర్ల వద్ద మొట్టమొదటి అధునాతన జనుము పరిశ్రమ స్థాపించారు. రాష్ట్రంలో మొత్తం 8 జనుము పరిశ్రమలు ఉన్నాయి. మరి జనుము పరిశ్రమలు అత్యధికంగా ఉన్నటువంటి జిల్లా ఏదంటే విజయనగరం. మొత్తం 4 జనుము పరిశ్రమలు ఉన్నాయండి. జనుము ఉత్పత్తుల మొదటి స్థానంలో వచ్చేసి భారతదేశం ఉంది, రెండవ స్థానంలో బంగ్లాదేశ్ ఉంటాయి. ఎగుమతులు వచ్చేసి బంగ్లాదేశ్ మొదటి స్థానంలో ఉంది, భారత్ వచ్చేసి రెండవ స్థానంలో ఉంది. కాగిత పరిశ్రమ 1934 సంవత్సరంలో ఆంధ్ర పేపర్ మిల్స్ అనేటువంటి పేరుతో రాజమండ్రిలో మొట్టమొదటి పేపర్ పరిశ్రమను ఏర్పాటు చేశారు. మరి మన ఆంధ్రప్రదేశ్ లో పేపర్ పరిశ్రమకు ఉపయోగించే ముడి ఖనిజాలు, ముడి సరుకులు ఏంటంటే అంటున్నా సుబాబుల్, జామాయిలు, టేక్ మినహా అటవీ చెట్లు, వెదురు వినియోగిస్తున్నారు. మరి ఆంధ్రప్రదేశ్ లో అత్యంత ముఖ్యమైన పేపర్ పరిశ్రమ వచ్చేసి ఆంధ్ర పేపర్ మిల్స్ రాజమండ్రిలో ఉంటాయి. మరొకటి వచ్చేసి రాయలసీమ పేపర్ మిల్స్ కర్నూలులో ఉందండి. మరి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 8 కాగిత పరిశ్రమలు ఉన్నాయి. సిమెంట్ పరిశ్రమ 1939 సంవత్సరంలో తాడేపల్లిలో మొట్టమొదటి సిమెంట్ పరిశ్రమ ఏర్పాటు చేస్తారు. దేశంలో అత్యధికంగా సిమెంట్ ఉత్పత్తి సిమెంట్ రాష్ట్రం ఏది అంటున్నా ఏపీ అండి. మరి ఆంధ్రప్రదేశ్ లో అత్యధికంగా సిమెంట్ ఉత్పత్తి చేసినటువంటి జిల్లాలు తీసుకుంటున్న గుంటూరు, కర్నూలు, కడపలో అత్యధికంగా సిమెంట్ పరిశ్రమలు ఉన్నాయి. మరి సిమెంట్ పరిశ్రమ కావాల్సినటువంటి ముడి సరుకులు ఏదంటున్నా ముగ్గురాయి, బొగ్గు, బంకమట్టి, జిప్సం అండి. నెక్స్ట్ ఇనుము ఉక్కు పరిశ్రమ. మరి ఆంధ్రప్రదేశ్ లో వచ్చేసి RINL ఆధ్వర్యంలో ఈ ఇనుము ఉక్కు పరిశ్రమ ఉందండి. RINL అంటున్నా రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్. ఇది వచ్చేసి సమీకృత ఇనుము ఉక్కు పరిశ్రమగా పేర్కొంటాం. ఎక్కడుంది అంటున్నా విశాఖపట్నంలో ఉంది. ఈ విశాఖపట్నం అంటే స్టీల్ పరిశ్రమ 1971 జనవరి 23న శ్రీమతి ఇందిరాగాంధీ శంకుస్థాపన చేస్తే 1982 ఫిబ్రవరి 18న నిర్మాణం ప్రారంభమైందండి. 1992 ఆగస్టు 6న ఉత్పత్తి ప్రారంభమైంది. ఎవరి హయాంలో అంటే PV నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు. మరి ఇనుము ఉక్కు పరిశ్రమకు కావాల్సినటువంటి ఇనుమును వచ్చేసి బయలు జిల్లా నుంచి ఇనుమును, ఆస్ట్రేలియా దామోదర్ లోయ నుంచి బొగ్గును దిగుమతి చేసుకుంటున్నారు. మరి ఇనుము ఉక్కు పరిశ్రమకు బాగా కృషి చేసిన వారు, అదే విధంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్నవారు ఎవరు అంటున్నా తెన్నేటి విశ్వనాథం. నెక్స్ట్ స్టీల్ పరిశ్రమ. ఇక్కడ ఉన్నటువంటి స్టీల్ సిటీ విశాఖపట్నాన్ని ఏమైనా పేర్కొంటామంటున్నా స్టీల్ సిటీ ఆఫ్ ఏపీ అని పేర్కొంటామండి. స్టీల్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దేని పేర్కొంటామంటున్నా విశాఖపట్నాన్ని, స్టీల్ సిటీ ఆఫ్ ఇండియా దేని పేర్కొంటామంటున్నా జంషెడ్పూర్ ను పేర్కొంటాం. మరి రాయలసీమ ఆవాసుల యొక్క కళ అయినటువంటి కడప ఇనుము ఉక్కు పరిశ్రమ వచ్చేసి జమ్మలమడుగు వద్ద స్థాపించడం జరిగింది. ఇది నిర్మాణ దశలో ఉంది. ఏ కంపెనీ దీన్ని నిర్మాణాన్ని చేపడుతున్నది అంటున్నా జిందాల్ స్టీల్స్ అనేవారు దీని నిర్మాణాన్ని చేపడుతున్నారు. నెక్స్ట్ పొగాకు పరిశ్రమ. భారతదేశంలో అత్యధికంగా పొగాకు ఉత్పత్తి చేసేటువంటి దేశం రాష్ట్రం ఏదంటున్నా మన ఆంధ్రప్రదేశ్ అండి. మరి ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వర్జీనియా పొగాకు ఎక్కువగా ఉపయోగిస్తున్నది, పండుతున్నది ముఖ్యంగా ఎక్కడంటున్నా గుంటూరు మరియు ప్రకాశం జిల్లాలలో. మరి ఈ వర్జీనియా పొగాకు పొందడం వల్ల ఏమని పేర్కొంటామంటున్నా హవానా ఆఫ్ ఇండియాగా పేర్కొంటాము ఆంధ్రప్రదేశ్ ను. మరి ఆంధ్రప్రదేశ్ లో పొగాకు పరిశోధన కోసం ఏర్పడినటువంటి జాతీయ కేంద్రం ఏదంటున్నా CTRI సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉందంటే రాజమండ్రిలో ఉందండి. 1947లో స్థాపించారు పొగాకు మీద పరిశోధన చేసేదానికన్నా. మరి ఆంధ్రప్రదేశ్ లో సిగరెట్ పరిశ్రమ ఎక్కడ ఉంది అంటున్నా బిక్కవోలులో ఉందండి, ఈస్ట్ గోదావరి జిల్లా. నెక్స్ట్ బార్లే పొగాకు పరిశోధన కేంద్రం ఎక్కడ ఉందంటున్నా కలువచెర్ల అనేటువంటి ప్రాంతంలో ఉంది. కేంద్ర పొగాకు బోర్డు యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటున్నా గుంటూరు అనేటువంటి ప్రాంతంలో గుంటూరులో ఉందండి. మరి దీనికి అనుబంధంగా 6 ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి దేశవ్యాప్తంగా. గుంటూరు, కందుకూరు, జీలుగుమల్లి ఈ 3 వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ ఉంటాయి. వెడసందూరు వచ్చేసి తమిళనాడులోను, అన్సూర్ వచ్చేసి కర్ణాటకలోను, దిన్హట్ట వచ్చేసి వెస్ట్ బెంగాల్లోను ఉంది. నెక్స్ట్ విశాఖ షిప్ యార్డ్ అండి. హిందుస్థాన్ షిప్ యార్డ్ అని పేర్కొంటాం విశాఖ షిప్ యార్డ్ ని. 1942 సంవత్సరంలో సింధియా స్టీమ్ అండ్ నావిగేషన్ అనే పేరుతో దీన్ని స్థాపించడం జరిగిందండి. సింధియా స్టీమ్ అండ్ నావిగేషన్ పేరుతో ఒక నౌకా నిర్మాణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే 1952 సంవత్సరంలో దీన్ని జాతీయం చేసి హిందుస్థాన్ షిప్ యార్డ్ గా పేరు మార్చారండి. ఈ సంస్థ ఆధ్వర్యంలో రూపొందించిన మొట్టమొదటి ఓడ ఏది అంటున్నా జలఉష అనేటువంటిది. నెక్స్ట్ వివిధ వస్తువులకు ప్రతిదినటువంటి ప్రాంతాలు చూసిన కలంకారీ వస్తువులకు వచ్చేసి మచిలీపట్నం మరియు శ్రీకాళహస్తి, చేనేత వస్త్రాలకు వచ్చేసి పొందూరు, మాధవరం, వెంకటగిరి, గుంటూరు అయితే పట్టు వస్త్రాలకు వచ్చేసి ధర్మవరం, మాధవరం, వెంకటగిరి, ఉప్పాడ, మానపల్లి ఉన్నాయండి.
బొమ్మలకు వచ్చేసి ఏటికొప్పాక, పీచుకు వచ్చేసి కోనసీమ, నర్సరీలకు వచ్చేసి కడియం, పూసలు గాజులకు వచ్చేసి శ్రీకాళహస్తి, బందరు, నెల్లూరు. నెక్స్ట్ బెల్లం కండసారికి వచ్చేసి అనకాపల్లి, తుంగచాపలు వచ్చేసి నెల్లూరు, తివాచీలు వచ్చేసి ఏలూరు ప్రాంతాలు ప్రసిద్ధి. ఆహార శుద్ధి కర్మాగారాలు ఎక్కువగా పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి ఉన్నాయి. మ్యాంగో పల్స్ వచ్చేసి చిత్తూరు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఎక్కువగా ఉన్నాయండి. నెక్స్ట్ గిని గమనించామంటే రసాయన ఎరువులు గిన గోదావరి ఫర్టిలైజర్స్ వచ్చేసి రాజమండ్రిలోను, నాగార్జున ఫర్టిలైజర్స్ వచ్చి కాకినాడలోను, కోరమండల ఫర్టిలైజర్స్ విశాఖపట్నంలోను, ఆంధ్ర ఫర్టిలైజర్స్ తాడేపల్లి, కృష్ణా ఇండస్ట్రియల్ వచ్చేసి కృష్ణా జిల్లా మచిలీపట్నం దగ్గర, ఆంధ్ర షుగర్స్ వచ్చేసి తణుకులో ఉన్నాయండి. ఇవి మన ఆంధ్రప్రదేశ్ లో ప్రధానంగా ఎరువులను తయారు చేసేటువంటి పరిశ్రమలు. నెక్స్ట్ ప్లేవుడ్ పరిశ్రమలు తీసుకుంటున్న ఆంధ్ర ప్లేవుడ్ పరిశ్రమ రాజమండ్రిలో ఉంది. గోదావరి ప్లేవుడ్ పరిశ్రమ వచ్చేసి రంపచోడవరంలో ప్రసిద్ధి చెందినటువంటి ఈ రెండు మన ఆంధ్రాలు. స్ట్రాబోర్డ్ పరిశ్రమలు తీసుకుంటున్న ఆంధ్ర స్ట్రాబోర్డ్ పరిశ్రమ భీమవరంలోను, వీర వెంకట సత్యనారాయణ స్ట్రాబోర్డ్ పరిశ్రమ వచ్చేసి శృంగవరంలోనూ ఉన్నాయి. టైల్స్ పరిశ్రమ లేదా సిరామిక్ పరిశ్రమను గమనిస్తున్న ఆంధ్రాలో రెండు ఉన్నాయి. ఒకటి ఆంధ్ర సిరామిక్స్ అండ్ టైల్స్ ఇండస్ట్రీ విశాఖపట్నంలో ఉంది, మరొకటి వచ్చేసి స్పాటక్స్ సిరామిక్స్ లిమిటెడ్ వచ్చేసి చంద్రగిరిలో ఉందండి. నెక్స్ట్ రాష్ట్రంలో కొన్ని ముఖ్యమైనటువంటి ఇండస్ట్రీలు గమనిస్తున్న హెచ్జెడ్ఎల్ హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ వైజాగ్ లో ఉంది. బిహెచ్ఎల్ భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ వచ్చేసి వైజాగ్ లో ఉంది. నెక్స్ట్ ఎన్టీపీసీ వచ్చేసి బిహెచ్పివి అంటే భారత్ హెవీ ప్రెషర్ వెసల్స్ అండి. భారత్ హెవీ ప్రెషర్స్ వెసల్స్ ఎక్కడ ఉంది అంటున్నా వైజాగ్ లో ఉంది. నెక్స్ట్ ఎన్టీపీసీ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ విశాఖపట్నంలోని సింహాద్రి దగ్గర. డిసిఐఎల్ చాలా ఇంపార్టెంట్. డిసిఐఎల్ వచ్చేసి డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వైజాగ్ లోను. ఐఎంటీజెడ్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ మెడికల్ టెక్నాలజీ జోన్స్ వచ్చేసి వైజాగ్ లోను. బిఎల్ భారత్ ఎలక్ట్రికల్ లిమిటెడ్ వచ్చేసి మచిలీపట్నం. బిహెచ్ఎల్ ఎన్టీపీసీ యూనిట్ వచ్చేసి తిరుపతిలోను. ఎఫ్సిఐఎల్ ఫర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఎర్రగుంట్ల. ఈసీఐఎల్ తిరుపతి ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ తిరుపతి. ఆర్ఐఎన్ఎల్ వైజాగ్ లో ఉందండి. ఇవి కాకుండా చాలా ఇంపార్టెంట్ మానవ కేశాల నుండి నూనెను తీసే నూనెను చూసే కేంద్రం ఎక్కడ ఉంది అంటున్నా చంద్రగిరి అండి. తిరుపతి దగ్గర చంద్రగిరి అనేటువంటి ఊరు ఉంది. దీనికి సహాయం చేసినటువంటి దేశం ఏదయ్యా అంటే జపాన్ అండి. దీనికి సహాయం చేసినటువంటి దేశం ఏదయ్యా అంటున్నా జపాన్. మానవ కేశాల నుండి నూనె తీసేటువంటి కేంద్రం ఎక్కడుందో అంటున్నా చంద్రగిరిలో ఉంది. దీనికి సహాయం చేసినటువంటి దేశం ఏదంటేనా జపాన్ అండి. మన ఏపీ యొక్క 2022-23 ఆర్థిక సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్ యొక్క పారిశ్రామిక వృద్ధి రేటు ఎంతయ్యా అంటేనా 16.2% అండి. దేశం యొక్క వృద్ధి రేటు ఇండియా యొక్క వృద్ధి రేటు కేవలం 4.2% మాత్రమే. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి ఏపీ పారిశ్రామిక రంగానికి సంబంధించినటువంటి ప్రాథమిక అంశాలు. మీకు ఏదైనా డౌట్ ఉన్నా మన KGH IAS డ్రీమ్ స్టడీ సెంటర్కి మీరు కాంటాక్ట్ అయినా, లేదంటే మన సార్ వాళ్ళని ఎవరు కాంటాక్ట్ అయినా మీకు ఏ డౌట్ ఉన్నా ఎగ్జామ్ ఈ సిలబస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ఖచ్చితంగా ఫిబ్రవరి 25 ఎగ్జామ్ జరుగుతుంది. అందరూ కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. జాగ్రఫీ అయితేనా ఇండియన్ జాగ్రఫీ ఏ టాపిక్ అయితే చదువుతారో అదే టాపిక్ లో కంటిన్యూషన్ గా ఏపీ జాగ్రఫీ చదువుకుంటున్నా అతి సులభంగా సిలబస్ అయిపోయి చేయొచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.